నమస్తే అన్న. నమస్తే అన్న. ఎక్కడన్నా మీరు? గుల్లపజంపల్లి మున్సిపల్ అన్న. గుండ్లపుజంపల్లి పార్లమెంట్ ఏది అసలు? మల్కాజ్గిరి పార్లమెంట్ అన్న. ఓకే, మల్కాజిగిరి అంటే ఈ ప్రాంతంలో కావచ్చు, దేశం మొదట పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయని తెలిసిందే కదా. ఈ ప్రాంతం నుండి చూసుకుంటే అటు బీజేపీ నుండి ఈటెల రాజేందర్, కాంగ్రెస్ నుండి సునీత రెడ్డి, ఇటు బీఆర్ఎస్ నుండి చూసుకుంటే లక్ష్మారెడ్డి రాబోతున్నారు. ఈ ముగ్గురిలో ఎవరి ప్రభావం ఇక్కడ ఉండబోతుంది? అంటే ఎక్కువ అంటే బీజేపీ ప్రభావం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈటెల రాజేందర్ గారు ఒక 20 ఏళ్ళ నుండి కూడా రాజకీయంగా ఉన్నారు. అంటే ఆయన ఏంటంటే ఒక తెలంగాణ ఉద్యమంలో ప్రతి విషయంలో కూడా ఆయన్నే గలమెత్తిండు. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డిని కూడా అసెంబ్లీలో ఎదుర్కొన్నది ఆయన్నే. ఆ రోజు కూడా కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడలేదు వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో. ఈటెల రాజేందర్ గారే మాట్లాడారు. కాకపోతే మాకు ఫస్ట్ టైం అదృష్టం ఏంటంటే ఒక ఉద్యమకారుని 25 సంవత్సరాలలో కూడా అంటే ఈ ఏదైతే మల్కాజ్గిరి సెగ్మెంట్లో కూడా అంతా కూడా పట్టణ వాతావరణం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు కూడా ఉద్యమం పట్టణంలో లేదు, విలేజ్లలో ఉంటుంది అనేది ఒకటి బాగా ఉండిపోయింది. అందరు కూడా ఒక ఉద్యమకారునికి ఒకసారి ఓటేయాలనేది అందరికి ఉంది. ఆ అదృష్టాన్ని మాకు 20 ఏళ్ళ తర్వాత కల్పించారని మేము అనుకుంటున్నాము. ఈటెల రాజేందర్ గారు 2 చోట్ల మొన్న ఓడిపోయినా కూడా గట్టి పోటీ ఇచ్చారు. ఆ ఓడిపోవడం ఏంటో కానీ మల్కాజ్గిరి ప్రజలకు ఈసారి చాలా అంటే వాళ్ళ ఓటు హక్కును చాలా స్టాండర్డ్గా ఒక గలానికి వినిపించాలని వేస్తారు. అంటే గతంలో చూసుకుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గెలిచింది కదా, ఆయన ప్రభావం చూపిస్తాయి. రేవంత్ రెడ్డి గెలిచిండు అంటే ఆ మూమెంట్లో అప్పుడు ఉన్న వ్యతిరేకత వల్ల, అంతేగాని అప్పుడు కూడా అంత పెద్ద ప్రభావం ఏం లేదు. ఆయన గెలిచింది కూడా 0% ఓటింగ్ శాతంతోనే గెలిచిండు. అప్పుడు బీఆర్ఎస్ ఉండే, అప్పుడు బీజేపీ కూడా మంచి ఓటింగ్ వచ్చింది రామచంద్రయ్య గారి వల్ల. ఇప్పుడు మోడీ, చరిష్మా ప్లస్ ఈటెల రాజేందర్ గారు కూడా గత 30 సంవత్సరాల నుండి ఈ ప్రాంతంలోనే, ఈ మేడ్చల్ కాన్స్టిట్యున్సీలోనే ఆయన బిజినెస్గా కూడా ఇక్కడనే స్థిరపడి ఉన్నాడు. ఇక్కడ అందరికీ కూడా లోకల్ నాయకులకు అందరికీ కూడా సుపరిస్థితుడే. అందరూ కూడా ఆయన్నే గెలిపించుకోవాలని చూస్తున్నాం. మాకు అందుబాటులో ఉండే నాయకుడు ఇక రేవంత్ రెడ్డి గారు అంటే ఆయన కొడంగల్ నుండి వచ్చిండు, ఆయన పిసిసి ప్రెసిడెంట్ అయ్యిండు. అదంతా సెకండరీ చూస్తే కూడా ఆయన గత 5 సంవత్సరాలలో కూడా గుండ్లపోచంపల్లి మున్సిపల్లో ఏ అభివృద్ధి కార్యక్రమంలో కూడా వచ్చి ఆయన ఎక్కడో ఒక కొబ్బరికాయ కొట్టి ఒక ప్రోగ్రామ్ చేసింది లేదు, ఇనాగ్రేషన్ చేసింది లేదు. ఇప్పుడు చెప్పుకుంటున్నాం మేము వేస్తున్నాము నేషనల్ హైవేస్ ఇవన్నీ అంటే కూడా నేషనల్ హైవే అన్ని ప్రోగ్రామ్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ డిసిషన్ తీసుకొని వాళ్ళు ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళ ప్లానింగ్ ప్రకారం వాళ్ళు చేసినవి తప్పితే ఏదో రేవంత్ రెడ్డి కాన్స్టిట్యున్సీలో చేస్తున్నంత మాత్రాన ఆయన చేస్తున్నాను వీళ్ళు చెప్పుకుంటుంది తప్పితే అది ప్రజలు నమ్మరు. అంటే రాష్ట్రంలో చూసుకుంటే కాంగ్రెస్ బలంగా ఉంది కాబట్టి కాంగ్రెస్ మేము గెలిస్తే మరింత అభివృద్ధి చేస్తామని చెప్పేసి అంటారు వాళ్ళు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలంగా ఉందని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు గెలిచింది ఒకటే సీట్ ఉన్నది. మనకు 117 సీట్లలో వాళ్ళు గెలిచింది 64. ఒక 2 సీట్లు అటు ఇటు అయితే గవర్నమెంట్ పడిపోయే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు, బలంగా లేరు వాళ్ళు. ఇంకోటి ఏంటంటే ప్రజలందరూ ఏమనుకుంటే గల్లీలో ఎవరున్నా సరే ఢిల్లీలో మోడీ ఉండాలనుకుంటున్నారు. అందులో మొత్తం మన ఇండియాలోనే పెద్ద కాన్స్టిట్యున్సీ మల్కాజ్గిరి. అలా మొన్న మోడీ గారి ప్రచారం కూడా ఫస్ట్ ఇక్కడ నుండే రోడ్ షో మల్కాజ్గిరి. ఢిల్లీలో నరేంద్ర మోడీ ఉండాలని అంటే మనం గత 10 సంవత్సరాలు కాకుండా అంతకుముందు 10 సంవత్సరాలు చూసినా కూడా అంటే ఒక ప్రధాని ఉండి సొంత నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి ఉండే. అంటే వెనకాల ఎవరో ఉండి నడిపిస్తారు. ఆయన రోబో ప్రధాని అనేది మీ అందరికీ తెలిసిన విషయం, నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాల్సినా కూడా పుల్వామా దాడి విషయాలు కానీ, 377 ఆర్టికల్ కానీ, సిఏఏ మీద అని ఏ దాని మీద తీసుకున్నా కూడా మోడీ అనేది ఒక బలమైన శక్తిగా ఆయన ఇచ్చిండని అందరికీ తెలుసు. ఈరోజు ఈవెన్ ప్రపంచ దేశాలు కూడా మోడీ వైపు చూస్తారు అనేది మనం రోజు పొద్దున్న చూస్తే అన్ని న్యూస్ ఛానళ్ళలో కూడా చూస్తున్నాం. మీ ఛానల్లో కూడా చెప్తున్నారు మోడీకి ఉన్న క్రేజు. దానివల్ల 100% ఢిల్లీలో ఫస్ట్ టైం అనుకుంటే హ్యాట్రిక్గా కూడా మళ్ళీ మోడీ గారు ప్రధాని అవుతారు. ఈసారి 400 సీట్లు పైబడి గెలుస్తారండి. ఇటు బీఆర్ఎస్ నుండి చూసుకుంటే లక్ష్మారెడ్డిని దించబోతున్నారని తెలుస్తుంది. ఆయన ప్రభావం ఈ ఏరియాలో ఏమైనా ఉంటుందా? లక్ష్మారెడ్డి అంటే కూడా మాకు ఇంతవరకు తెలియదు, అసలు ఇక్కడ ఎవరికి కూడా లోకల్గా తెలియదు. అంటే మీరు మీ బీఆర్ఎస్ అంటే వాళ్ళ సంబంధించిన నాయకులను అడిగినా కూడా తెలియదు, ఎవరికో కొంతమందికి తెలుసు. ఇక ఈటెల రాజేందర్ గారు అంటే 20-25 సంవత్సరాల నుండి అయితే అందరికీ తెలిసిన క్యాండిడేట్ కాబట్టి ఆయనకు 100% ఆల్ పార్టీస్ కూడా ఆయనకు చేస్తాయి. ఈసారి ఈటెల రాజేందర్ గెలుపు నల్లేరు మీద నడికి. ఓకేనా, థ్యాంక్ యూ.